హలో అండి. వెల్కమ్ టు యామ్నీస్ లిటిల్ వరల్డ్ ఛానల్. దేవీ నవరాత్రులు 4వ రోజైనటువంటి ఈరోజైతే అమ్మవారికి ప్రసాదంగా దద్దోజనం అయితే చేశానండి. ఏ విధంగా చేశాను అనేదైతే ప్రాసెస్ చూసేద్దాం రండి. చాలా సింపుల్‌గా ఉంటుంది. ఒక కుక్కర్ గిన్నె తీసేసుకునేసి 1 గ్లాస్ ఆఫ్ రైస్ ఇక్కడ తీసుకొని వాష్ చేసేసుకునేసి 1 గ్లాస్ రైస్‌కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. 3 గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకున్నాక మనం ఫ్లేమ్ పెట్టేసుకునేసి మీడియంలో పెట్టుకుంటే 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోండి. దద్దోజనం కాబట్టి రైస్ అనేది కొంచెము మెత్తగా కుక్ అయితేనే బాగుంటుందండి. అందుకని చెప్పేసి నేను ఆయిల్ కూడా వేయట్లేదు కొంచెము. చూడండి, ఆఫ్టర్ 3 విజిల్స్ తర్వాత రైస్ అయితే ఈ విధంగా కుక్ అయిపోయింది. రైస్ పక్కన పెట్టేసుకునేసి మనం పోపు అయితే రెడీ చేసుకుందాము. ఇక్కడ పోపుకి ఒక ప్యాన్ పెట్టేసుకునేసి 3 టేబుల్ స్పూన్ వరకు ఆవు నెయ్యి యాడ్ చేశాను. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 1½ టేబుల్ స్పూన్ వరకు మినపప్పు యాడ్ చేశాను. తర్వాత సన్నగా తరిగినటువంటి అల్లం ముక్కలు కూడా కొన్ని యాడ్ చేసేసుకునేసి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు కూడా యాడ్ చేసుకోండి. ఈ మిరియాలు అనేది యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి నేతిలో వేయించడం వల్ల. తర్వాత 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకునేసి కొంచెం బాగా టాస్ చేసేసుకోండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. పచ్చి కరివేపాకు ఉంటుంది కదా, అది కూడా కొంచెం యాడ్ చేసేసుకునేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోండి. లాస్ట్లో దించే ముందు హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ యాడ్ చేశాను. ఇంగువ యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. దించేసాక కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేశాను. కొత్తిమీర తిరగమాతలు యాడ్ చేయడం వల్ల మనకి ఆ నిమ్మ అనేది పోయి టేస్ట్ బాగుంటుందండి. ఇక్కడ చూడండి, వేడి రైసు ఒక బౌల్లోకి అయితే తీసేసుకునేసి ఈ విధంగా స్మాష్ చేసుకుంటున్నాను. అన్నం వేడిగా ఉన్నప్పుడే స్మాష్ చేస్తే కొంచెం మెత్తగా అయిపోతుందండి. తర్వాత తగినంత సాల్ట్ అయితే వేసేసుకునేసి రైస్ అనేది మనకి చల్లారాక మాత్రమే ఇక్కడ పెరుగు అనేది యాడ్ చేసేసుకునేసి బాగా కలిపేసుకోవాలండి. తర్వాత మనం పెట్టుకున్న పోపు కూడా ఈ విధంగా రైస్లోకి యాడ్ చేసేసుకునేసి అంతా గడ్డలు లేకుండా ఉండేటట్టయితే ఒకసారి ఈ విధంగా కలిపేసేసుకోండి. తర్వాత ఇప్పుడు కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు వచ్చేసి 1 కప్ యాడ్ చేసేసుకోండి ఇక్కడ. ఇప్పుడు చూసేదానికి లూజ్గా ఉంటుంది, తర్వాత గట్టిగా అయిపోకుండా ఉంటుందండి. కాచి చల్లార్చిన పాలు మాత్రం యాడ్ చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రైసు. తర్వాత గార్నిష్ కోసం అయితే నేను ఇక్కడ దానిమ్మ తీసుకునేసి దానిమ్మ యాడ్ చేసుకున్నాను. ఇష్టం ఉండేవాళ్ళు యాపిల్ అండ్ గ్రేప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, బాగుంటాయి. చూడండి, రైస్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఫ్రూట్స్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసేయచ్చు. ఈ విధంగా నేను బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకునేసి అమ్మవారికి అయితే ప్రసాదంగా ఈరోజు దద్దోజనం అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. దేవీ నవరాత్రుల్లో 4వ రోజు అయినటువంటి ఈరోజైతే అమ్మవారికి దద్దోజనం ఈ విధంగా చేసుకునేసి నేను పెట్టుకొని హారతిచ్చుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. మీరందరూ అయితే ఏ విధంగా పూజ చేసుకున్నారో నాకు తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ కీప్ ఐ ఆన్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.